కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ నాయకుల్లో సమన్వయం, సఖ్యత లోపించిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారని వార్తలొస్తున్నాయి. దాదాపు 72 మంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేకపోవడంతో వారి జాబితాను చంద్రబాబు సేకరించినట్లు సమాచారం. అంతేకాకుండా వారందరినీ పిలిపించి సీరియస్ అవ్వడమే కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. సాధారణంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. తాజాగా జరిగిన విచారణలో కొందరు ఎమ్మెల్యేలు తమ వ్యాపారాల నిమిత్తం, సొంత ప్రయోజనాల కోసం వారి పనుల్లో నిమగ్నమై నియోజకవర్గాలను పట్టించుకోవటం లేదని, ఎక్కువ రోజులు నియోజకవర్గాల్లో ఉండటం లేదని తేలింది. అలాంటి నాయకులను చంద్రబాబు నాయుడు పిలిపించి వారి తప్పులు, ఒప్పులు గురించి వివరించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గాల సమస్యలను ఎందుకు పట్టించుకోవటం లేదని, పార్టీ కమిటీలను ఇంతవరకు ఎందుకు నియమించలేదంటూ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే మరికొందరు తమ చుట్టూ ఉన్న వారిని మాత్రమే పట్టించుకుంటున్నారని, ఎమ్మెల్యేలు గ్రూపులుగా ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోమని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ నాయకుల్లో సమన్వయం, సఖ్యత లోపించిందని చెబుతూ ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయాల కమిటీలకు పేర్లు ఇవ్వని ఎమ్మెల్యేలపై ఏపీ సీఎం ధ్వజమెత్తారు. అంతేకాకుండా దందాలు, లిక్కర్ స్కామ్, శాండ్, గ్రావెల్ వంటి వ్యాపారాల్లో టీడీపీ నాయకులు జోక్యం చేసుకుంటే ప్రత్యామ్నాయ నాయకులను ఎన్నుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ పార్టీపై ఎందుకు పెట్టడం లేదంటూ ప్రశ్నించడంతో అధినేత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు గుటకలు వేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న సందేహాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.